ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యానమాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. 3వ వారము 1వ రోజు. మత్తయి 19వ అధ్యాయము 13-15 వచనములు. మన సమస్య ముఖ్య కేంద్రమునకు మలుపు. తన వేరువైపు చూచుకొను పుష్పము ఎన్నడు ఎదుగదు. అది ఎల్లప్పుడూ తనకంటే ఎత్తుగానున్న సూర్యునివైపు చూచుచూ ఎదుగవలసి ఉంది. క్రైస్తవ విమోచన కార్యములో కేంద్రమేమనగా నీవు నీ స్వార్థము నుండి విమోచింపబడుటయే. స్వార్థము దానిగా దుష్టమైనది కాదు, కాని ఎప్పుడైతే స్వార్థము ఉనికి బదులుగా నీలో కేంద్రమవుతుందో అప్పుడు దుష్టకరమైనదిగా ఉంటుంది. మొదటి ఆజ్ఞ దీనినే తెలియజేస్తుంది. నీకు వేరొక దేవుడుండకూడదు. దేవుణ్ణి వ్యతిరేకించే మొదటి శత్రువు స్వార్థము. కాబట్టి కొండమీది ప్రసంగములోని మొదటి ధన్యత వచనములో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ప్రభువు పలికియున్నాడు. ఈ ప్రారంభ వచనములో యేసు నీ జీవితాన్ని స్వార్థము నుండి దేవుని వైపు త్రిప్పవలెనని చెప్పుచున్నాడు. నీవు స్వార్థపరుడవుగాక దేవుని సంబంధిగా ఉండవలెనని కోరుచున్నాడు. మన సమస్యలన్నిటికీ ముఖ్యకేంద్రమైన స్వార్థమును దేవుడు ఒక మలుపుగా వాడచూచుచున్నారు. మనము ముందుకు సాగవలెనంటే మన స్వార్థమును దేవునికప్పగించవలసి ఉంది. నీ జీవితములో దేవుడు కేంద్రంగా ఉంటే స్వార్థమననది నీకొక సమస్యగా ఉండదు. దేవుని రాజ్యము నీదే ఉంటుంది కాబట్టి దేవుని రాజ్యానికి సంబంధించిన వనరులు మరియు అధికారాలు నీవై ఉంటాయి. అన్నీ పోగొట్టుకునినవాడవైనా అన్నీ కలవానిగా ఉంటావు. నీవు దేవుని రాజ్యమునకు చెందినవాడవైతే నీ అవసరతలన్నీ దేవునిచే తీర్చబడతాయి. నీవు చేయవలసిందంతా నీ చేయి చాపి తీసుకొనుట మాత్రమే. మొదట దేవుని రాజ్యమును వెదకుట నీ లక్ష్యముగా నీవెంచుకుంటే నీ ప్రాణాత్మ శరీరాలు దేవుని పోషణ క్రిందకు వస్తాయి. నీవు దేవుని రాజ్యమునకు చెందినవాడవు. దేవుని రాజ్యము నీకు చెందియుండుట చేత దేవుని రాజ్యములోని సమస్తము నీకు చెందియున్నది. ఇదిగాక స్వార్థముచే నీవు బంధించబడి దేవుని రాజ్యం స్థానములో నీ స్వార్థమును పెట్టుకుని ముందుకు సాగితే మొదటి ఆజ్ఞను ధిక్కరించినవాడవై నీ ప్రాణాత్మ శరీరాలను పోగొట్టుకునగలవాడవవుతావు. ఇలా ప్రార్థించుము, ఓ తండ్రి, మొదట నీ నీతిని, రాజ్యమును వెదకువానిగా చేయుము. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది. దీనిని మీకు వివరించిన వారు ఎల్. సెలా బుక్స్.